సో గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఎఫ్ వ్లాగ్స్ అనమాట. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఏందబ్బా అందరూ ఇంట్రో పొద్దున్న ఇస్తారు, వీడేంది మధ్యాహ్నం ఇస్తున్నారని అనుకోవచ్చు మీరు. నేను పొద్దున్న లేసాను గాయస్. నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా? తినేసి పడుకున్నాను. ఓ మాదిరిగా కూడా లేస్తే 4 PM అట్లా అవుతుంది. ఇది ఎందుకో బయటికి వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళి మీకు చెప్తాను. రాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో అనేది. ఈ వ్లాగ్ ని చూస్తున్నాను, వెళ్ళిపోదాం ఆ వ్లాగ్ లోకి. నేనైతే రాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. లోపలికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి ఇంతకి ఎక్కడికి వెళ్దాం బా? ఎక్కడికి యాడిగోడి బా వెళ్దాం. 10 కిలోమీటర్ల దూరం అయితే వెళ్తున్నాం గాయస్. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? వెళ్ళిపోదాం బా. ఎందుకు రా ఇప్పుడు? వద్దు, వెళ్ళిపోదాం బా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. టీ తాగడానికా? టీ తాగడానికి ఇంత దూరమా? చూడు అమ్మా, మా ఊర్లో ఉండదా టీ? మా ఊర్లో తాగాలి. ఒరిజినల్ మిల్క్ తో చేస్తారు. ఒరిజినల్ మిల్క్, మనుషుల మిల్క్ వేస్తారు కాదు, రియల్ మిల్క్. వీళ్ళకి అసలు ఏం తోచట్లేదు అనుకుంటా. చాయ్ తాగడానికి ఆత్మకూరికి ఏందిరా వెళ్ళేది? బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. వెళ్ళాలి గాయస్, చాయ్ తాగడానికి. సరే సరే, దారిలో కలుద్దాం. మిల్క్ అక్కడ మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు. ఇది మా ఊర్లో బొమ్మ. బస్ స్టాండ్ లో సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఓకే, స్టార్ట్ అయ్యాం ఆత్మకూరికి. అక్కడికి వెళ్ళాక టీ తాగేసి ఇంకేనా ప్రోగ్రామ్? ఇంకేం లేదు గాయస్, టీ తాగేసి వచ్చేయడమే. టీ తాగేసి వచ్చేయడమేనా? ఏదో ఒకటి పెట్టండి రా తిన్నామో ఏదో ఒకటి. టీ తాగడానికి ఎదురా మరీ ఘోరంగా ఉంటే భయం ఎందుకురా? సరే వదిలేయండి. కావాలంటే సినిమా కూడా చూసుకొని వద్దాం. సినిమానా? ఏ సినిమా చూస్తావు? అయిపోయిన సినిమా చూద్దాం గాయస్. ఇప్పుడు ముందు మన సినిమా చూద్దాం, ఆ తర్వాత హాల్లో సినిమా చూద్దాం. ఎప్పుడు చూసుంటారు. సరే, ఫైనల్ గా ఆత్మకూరికి తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ ఉంది కేఫ్. ఆడే వెళ్ళాలి. ఎక్కడ? హనుమాన్ కేఫ్ అదే రా వెనకాతలా. మీ అందరికీ తెలిసిపోయిందా? ఆడికి వెళ్దాం. అక్కడ ఎవరైనా ఉంటారా ఏంది? చాలా మంది ఉన్నారు, చూస్తావా? నువ్వు అందుకేనా తీసుకెళ్ళేది? చిన్న పిల్లోళ్ళ ఉండరా? మంచోండి అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. తీసుకెళ్తారు కదా. అక్కడికి వెళ్ళాక ఫైనల్ గా ఆత్మకూరు అయితే వచ్చేసాము. కేఫ్ కి వెళ్ళాక అక్కడ మళ్ళీ చూపిస్తాను. సో గైస్, మేమైతే టీ షాప్ కాడికి వచ్చేసాం అనమాట. కూర్చోడానికి అయితే వెళ్తున్నాం. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. వచ్చేసాం లొకేషన్ కి. నేనే తీసుకొచ్చాను. ఇప్పుడైతే టీ ఎవరు తాగిచ్చేది? మేము పట్టుకొని తాగించాలి. సరే, హలో గాయస్, నాకైతే అర్థమైపోయింది అనమాట. టీ నేనే తాగిచ్చాలని. ఇక్కడ టీ ఇర్ఫాన్ తాగిస్తాడంటే నేనే తాగిస్తాను గాయస్. అట్లా చేయడు ఇర్ఫాన్ మావాడు మంచోడు. తెలుసు ఇంకా ఆపేయాలా? ఇల్లు గురించి దాని గురించి ఏం ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్షన్ చూడండి. సరే నువ్వు కూడా రా కావాలంటే. ఇర్ఫాన్ డ్రామాలో ఆస్కార్ కొడతాడు. ఇర్ఫాన్ ఆత కాదు. ఓకే అండి, ఓకే. ఇంకా 10 మందిని తీసుకురా, పర్లేదు. అబ్బో, ఇక్కడ చూడండి, ఇంకా ఇలా చూడండి. సో గైస్, అందరికంటే ముందు ఈయనకి టీ వచ్చింది అన్నమాట. ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చింది? మంచోళ్ళకి వస్తుంది ఫస్ట్. అబ్బో, వేస్ట్ నా కొడుకులకి రాదు. వేస్ట్ నా కొడుకులు ఎవరు? నువ్వు. అందుకే నేను వేస్ట్ నా కొడుకంట. నేనే చెప్పింది నీకు. కేసీపీడి టీ ఎలా ఉంటదంటే హైదరాబాద్ లో కూడా తాగుండవు, అలా ఉంటది. ఎలా ఉంది?
రియాక్షన్ చూడు బాగాలేకపోయిందంటే బాగాలేకపోయినా నేనే కడతాలా డబ్బులు కేసీ బాగున్నా నేనే కట్టాలా ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చావు కదా రిస్క్ ఇంత దూరం వచ్చింది కూడా స్ట్రెస్ మొత్తం నీ మీద తీసేస్తా బాగా ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది స్ట్రెస్ ఫ్రీ అయిందా అబ్బో సో గైస్ నేనైతే బతికిపోయానమాట టీ బాగుందంట నాకు తెలుసు టీ బాగుంటుందని అందుకే తీసుకొచ్చాను ఇక్కడికి పెద్దయినా సో గైస్ ప్రేమలో పడితే ఇలా ఉంటుంది గైస్ నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం పెట్టింకా టీ ఎలా ఉంది బ్రో కాఫీ అడిగితే కూల్ కాఫీ తీసుకొచ్చాడు కూల్ కాఫీ కాఫీ అడిగితే కూల్ కాఫీ తీసుకొచ్చాడు కూల్ కాఫీ దెంగలు పెట్టిందా రాయ్ గారు చెప్పండి పసిభాయికి కాఫీ తెమ్మన్నాము ఆయన ఏం కాఫీ తెచ్చాడు కోల్డ్ కాఫీ తెచ్చాడు ఆయన తెచ్చింది కాఫీయే కాకపోతే అది కోల్డ్ అయిపోయింది చల్లబడిపోయి కోల్డ్ పసిభాయ్ దెంగలు పెట్టి తర్వాత పసిబాయ్ హీట్ అయిపోయాడు పిలిచాడు ఆయన్ని అనా అనా ఏంది ఇది ఏమైంది అంటే ఇదేం తెచ్చాడు అన్న కాఫీ అండి పట్టుకొని తాగు కదా తాగితే బాగానే ఉంది కదా ఏమైంది అంటే చల్లగా అయిపోయిందన్నా అది బాగానే ఉంది కదా ఏమైంది అంటే చల్లగా అయిపోయిందన్నా అది ఇప్పుడు టీ అయితే తాగేసామన్నమాట సో గాయస్ ఫైనల్ గా అయితే టీ అయితే తాగేసామన్నమాట ఇప్పుడైతే మళ్ళీ ఊరికైతే వెళ్ళిపోతున్నాము సో వ్లాగ్ అంతా చూడండి చాలా ఫన్నీగా అయితే ఉండింది మేము టీ తాగడానికి రోజు ఇక్కడికి రాము గాయస్ ఈ రోజే వచ్చాము డిసైడ్ చేసుకొని అయిపోయిందా టీ తాగడము అయిపోయింది ఏం కథ ఏంది బొక్కలో టీ కోసం ఇంత దూరం దింకొచ్చారు తెలిసి మావా నీకున్నంత గుద్ద కొలుపు మన ఏరియాలో ఎవడకుండదురా బొక్కలో టీ అంటే తాగారు కదయ్యా అప్పుడు లేదా బొక్కలో టీ అప్పుడు అనిపించలేదా ఇప్పుడు అనిపిస్తుంది టీ మా ఊర్లో దొరకదా టీ అక్కడ దొరికే టీ వేరు ఇక్కడ దొరికే టీ వేరు అక్కడంతా కల్తీ అన్నమాట ఇక్కడ ఏమి ఉండదు గైస్ ప్యూర్ పాలతో చేస్తారు బర్రి పాలు కాదు పంది పాలతో చేస్తారు గుట్టకలు వేసుకొని తాగాడు సో గైస్ ఈ రోజుకైతే ఇదే వ్లాగు ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాము అంటిల్ బాయ్ బాయ్ గైస్ ఐ హోప్ మీకు వ్లాగ్ అయితే నచ్చిందన్నమాట ఈయనకి కోల్డ్ కాఫీ గైస్ ఇందాక చూడాలా కోల్డ్ కాఫీ సరే అయితే బై బై గైస్ అంటిల్ దెన్ బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లవ్ యూ ఆల్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ